ఇట్లు మీ ఎదవ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. త్రినాథ్ కటారి హీరోగా యాక్ట్ చేస్తూనే తనే డైరెక్షన్ చేశాడు. హీరోయిన్ గా సాహిత్య వంచ క్యూట్ లుక్స్ తో చాలా బాగా చేసింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ పర్లేదు అనిపించిందండి. మూవీ మొత్తం కూడా చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అలాగే హీరోయిన్ క్యూట్ లుక్స్ తో సినిమాని చూసేలా చేశాయి. స్టోరీ విషయానికి వస్తే 6 years గా పీజీ కంప్లీట్ చేయని మన హీరో అదే కాలేజీలో పీజీ చేయడానికి చేరిన మన హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం, వీళ్ళిద్దరి పెళ్లికి అమ్మాయి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఇంట్లో జరిగిన ఒక సంఘటన వల్ల హీరో అమ్మాయి తండ్రితో 4 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. అందరితో ఎదవ అనిపించుకున్న మన హీరో ఆ అమ్మాయి తండ్రితో మంచివాడు అనిపించుకున్నాడా లేదా, అసలు ఆ అమ్మాయి తండ్రితో 30 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది రిమైనింగ్ స్టోరీ. స్టోరీ లైన్ కొత్తదేమి కాదు, ఇది వరకు మనం చాలా మూవీస్లో చూసే ఉన్నాము. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లవ్ సీన్స్ తో కొంచెం రొటీన్ గానే ఉంది. వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత వచ్చే సీన్స్ తో కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంటర్వెల్ కి 30 రోజుల ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడంతో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ వాళ్ళ నాన్నతో సీన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి పెద్ద ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ పర్లేదు అనిపిస్తుంది. కామెడీ కూడా ఎక్కువగా ఏమీ లేదు, జస్ట్ పర్లేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీని కాస్త ఎమోషనల్ గా నడిపారు, పర్లేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ పర్లేదు అనిపిస్తారు. హీరోయిన్ క్యూట్ లుక్స్ తో చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ పేరెంట్స్ అలాగే హీరో పేరెంట్స్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ గా హీరో పేరెంట్స్ తో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. తనికెళ్ళ బర్ని గారు ఒక 2 సీన్స్ లో ఉంటారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ రొటీన్ గానే ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.